దేవుని ఘనమైన మహోన్నతమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో దైవ ధ్యానమునకు నాతో సహకరిస్తున్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సహోదరుడా, మానవ జీవితం సంతృప్తి లేని జీవితం. ఎంత సంపాదించినను సంతృప్తి ఉండదు. మానవుని కోరికలకు హద్దు ఉండవు. మానవుని జీవితం ఎలాంటిదంటే, ఒక వ్యక్తి నడిచిపోతూ ఏమనుకున్నాడంట, నాకు చిన్న సైకిల్ ఉంటే బాగుండు అనుకున్నాడంట. దేవుడు సైకిల్ ఇస్తే ఒక వ్యక్తి తనకు స్కూటర్ వేసుకొని వెళ్తూ ఉన్నాడంట. నాకు స్కూటర్ ఇస్తే దేవుడు బాగుండు అనుకున్నాడంట. దేవుడు స్కూటర్ ఇచ్చాడంట. ఆ స్కూటర్ మీద పోతూ ఉన్నప్పుడు కారు ఎదురొచ్చిందంట. అబ్బా, దేవుడు నాకు కారు ఇస్తే బాగుండు అనుకున్నాడంట. చూశారా, మానవుని కోరికల హద్దులు లేవు. అయితే క్రైస్తవ జీవితం ఒక విభిన్నమైనది ఈ లోకములో. కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలమైన మనము, సద్భక్తితో బ్రతికే మనము తృప్తికరమైన జీవితం జీవించాలా. సంతృప్తికరమైన జీవితం జీవించినప్పుడే క్రైస్తవ జీవితానికి పరమార్థం ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో అంటాడు, క్షమించండి, 11వ వచనం నుండి చదువుతాను. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలో, అన్ని కార్యములలో కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి కలిగి ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. చూశారా, అపోస్తలుడైన పౌలు చక్కని నిదర్శనం మన జీవితాలకి. అందుకనే ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఒక చక్కని కుటుంబంగా ఏర్పాటు చేశాడు. మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో దేవుడు మంచి స్థితిని ఇచ్చాడు. ఈ స్థితిని బట్టి సంతృప్తికరమైన జీవితాన్ని నీవు జీవించాలి. ఎప్పుడైతే మన జీవితంలో సంతృప్తికరమైన జీవితం ఉంటుందో, దేవునికి మహిమకరంగా ఉంటుంది మన జీవితం. దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదించడానికి కారణమవుతుంది. అందుకనే పౌలు అంటాడు, సంతృప్తిగా ఉండ నేను నేర్చుకున్నాను. పౌలు చక్కని మాదిరి. పౌలే సంతృప్తికరంగా ఉండటానికి నేర్చుకున్నప్పుడు, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దైవ ధ్యానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సంతృప్తి కలిగి జీవించట్లేదేమో, తృప్తి లేదేమో నీ జీవితానికి. ఇంకా నాకు కావాలా, దేవుడు ఇంకా నాకేమి ఇయ్యలేదని వ్యాకుల పడుతున్నావేమో. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవా, నాకు ఇచ్చిన స్థితిని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు అని దేవునికి సంతృప్తికరమైన ప్రార్థన నీవు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నాతో కలిసి దేవుని సన్నిధిలో సంతృప్తికరమైన జీవితం జీవించడానికి సిద్ధపడి ప్రార్థన చేస్తావా? తలల వంచు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, అవును తండ్రి, మా జీవితాల్లో మా కోరికలకు అవధులు లేవు, మా ఆశకు అంతు లేదు. అవును తండ్రి, నాయన, క్రైస్తవ జీవితం సంతృప్తికరమైన జీవితమని ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియచేసినట్లు, అయా, పౌలు మా జీవితంలో చక్కని మాదిరి అయి ఉంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తికరంగా నేను జీవించడానికి నేర్చుకుని ఉన్నాను అన్నాడు. మేము కూడా ఆ రీతిగా జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.